హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే కొత్త ప్లేస్‌కి ఒకటి విజిట్‌కెళ్తున్నాం. సో, ప్రెజెంట్ మనమైతే హజ్బిన్ జయ్యద్ నార్త్ బస్ స్టాప్ దగ్గర ఉన్నామనమాట. సో, బస్సొచ్చింది గదా! సో, బస్సెక్కి ఇక్కడి నుండి ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్‌కైతే రీచ్ అవుతాం. దాన్ని లంగ్ ఆఫ్ అబుదాబి అంటారనమాట. అండ్ అదేదో కాదు, వెల్కమ్ టు జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్. సో, ఇదే అనమాట. జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్‌కి మనం విజిట్‌కొచ్చాం ఈరోజు. సో, ఈ పార్క్‌కి రావాలి అంటే 187 బస్ మనం చూసాం కదా ఇందాకల. ఆ బస్సు ఎక్కితే కరెక్ట్‌గా ఈ పార్క్ దగ్గరికొస్తాం. 30 మినిట్స్ ట్రావెల్ అంతే. సో, పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 ఏఎంకి ఓపెన్ అవుతుంది. నైట్ 9 పీఎం వరకు ఓపెన్‌లోనే ఉంటుంది. అండ్ ఎంట్రీ డీటెయిల్స్‌కొచ్చేసరికి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 దిరమ్స్ చార్జ్ చేస్తారు అడల్ట్ అయితే. చిల్డ్రన్‌కైతే 10 దిరమ్స్. అది కూడా 5 ఇయర్స్ అబోవ్ అయితే. 5 ఇయర్స్ బిలో అయితే ఎంట్రీ ఫ్రీ అనమాట. ఒకవేళ మనం ఒకవేళ బ్యాటరీ వెహికల్‌లో అంటే కార్ లాంటిది ఉంది గదా! దాంట్లో గాని ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే దానికి 50 దిరమ్స్ అని చెప్పారు. సో, అండ్ ఇక్కడ అదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. కయాకింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, ఎంట్రీ టికెట్ మనం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక డైరెక్ట్‌గా మనం రిసెప్షన్‌లోకెళ్ళి వాకిన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు అమౌంట్ పే చేసి. సో, మేమైతే ఆన్‌లైన్‌లో బుక్ చేయలేదు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి టికెట్స్ పర్చేస్ చేసుకున్నాం. ఇలాగ ఒక క్యూఆర్ కోడ్ రిసిప్ట్ ఇచ్చారు. లోపల ఒక కేఫే ఉంది. అండ్ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. లోపల ఒక చిన్న ఔట్‌లెట్ స్టోర్ కూడా ఉంది. మనం కావాలంటే ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! స్టిక్కర్స్ లాంటివి ఇవన్నీ సేల్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ పెద్దగా ఎక్కువ ప్రైస్ ఏం కాదు. తక్కువలోనే ఉన్నాయి. అండ్ బుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ లాంటివి వేరే వేరేగా ఇదిగో ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి కొన్ని ఉన్నాయి. సో, అన్నీ ఏంటంటే ఇక్కడ మనం కొనుక్కోవాలంటే ఏవైనా కొనాలంటే కొనొచ్చనమాట. సో, ఇక్కడ ఫ్రిడ్జ్‌లో కనిపిస్తుంది కదా! ఇది క్యామెల్ మిల్క్‌తో తయారు చేసిన ఐస్ క్రీము. సో, పిస్తా ఫ్లేవర్. నేనెప్పుడు క్యామెల్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి ట్రై చేయలేదు. సో, ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ చూద్దాం అని చెప్పి కొనేసి తీసుకున్నాం అనమాట. 20 దిరహమ్స్ పే చేశాం దీనికి. టేస్ట్‌కొచ్చేసరికి కొంచెం సాల్టీగా, స్వీట్‌గా బాగుంది. ఫ్లేవర్ మాత్రం బావుందనమాట. నాకైతే నచ్చింది. అండ్ ఈ పైన రిసెప్షన్‌లో చూసారా? పైన మ్యాంగ్రోవ్ చెట్లని కట్ చేసిన బ్రాంచెస్‌తోని డెకరేట్ చేసి పెట్టారు. సో, ఆ ఎంట్రన్స్ మేము అది అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుదామని బయలుదేరాం లోపలికి. సో, ఆ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది కదా! బోర్డ్ వాక్ అది వుడెన్ బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేయడానికే మనం 20 దిరహమ్స్ పెట్టి ఒక టికెట్ తీసుకున్నాం. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు కదా! ఆయనకి మనం చూపిస్తే ఒక టికెట్‌ని స్కాన్ చేసుకొని లోపలికి అలౌ చేస్తారు మనల్ని. సో, ఇది టోటల్‌గా 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. గ్రీను, బ్లూ, ఆరెంజ్ అని. సో, ఒక్కొక్క పాత్‌లో ఒక్కొక్క ఆహ్, ఏరియా ఉందన్నమాట. చూడ్డానికి మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి అలాగా కొన్ని కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనం ఫర్దర్‌గా ముందుకెళ్తే ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటూ వెళ్దాం అలాగా. ఈ పార్క్‌కేంటంటే మనం రావాలి అంటే టైమింగ్స్ కొంచెం చూసుకొని కూడా వస్తే బెటర్. హై టైడ్ ఒకటుంటుంది. లో టైడ్ ఉంటుంది. లేదా మీడియంగా కూడా ఉండే టైంలో వచ్చామనుకోండి, మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, మనం ఫస్ట్ అయితే ఇది సాల్ట్ కలెక్టర్ ఉన్న దగ్గరికైతే ఎళ్తున్నాం అనమాట. సో, ఫస్ట్ మనం ఆ పాత్‌లో ఎళ్తున్నాం. సాల్ట్ కలెక్టర్ చూసుకొని దాని తర్వాత మిగిలినవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అక్కడికెళ్తున్నాం. సో, అదేంటంటే ఫస్ట్ సాల్ట్ కలెక్టర్ దగ్గర మనకి టైడ్స్ ఎలాగుంది, లో టైడ్‌లో ఉందా, హై టైడ్‌లో ఉందా అనేది విజువల్‌గా తెలియడానికి ఒక డిఫరెంట్‌గా ఒక బ్లాక్స్ లాంటివి పెట్టి ఉంచారనమాట. సో, అవి మనం ముందుకెళ్తే చూపిస్తాను. చూపించిన తర్వాత తెలుస్తది. సో, ఇక్కడ చూసారు గదా! చెట్లన్నీ వాటర్‌లో ఎలాగున్నాయో. సో, మ్యాంగ్రోవ్‌లో చెట్లు పెరగడం కూడా ఎలా పెరుగుతాయంటే ఆహ్, ఈ చెట్లో ఉన్న సీడ్స్ అవన్నీ ఉన్నాయి గదా! వాటర్‌లో పడి అవి ఫ్లోట్ అవుతూ ఎళ్లి ఎక్కడైనా సాయిల్ టచ్ అయినప్పుడు అక్కడ మీకు చెట్టు మళ్ళీ లెగుస్తుందనమాట. ఇక్కడ పాయింటెడ్‌గా ఉన్నాయి చూసారా? వాటిని ఏరియల్ రూట్స్ అంటారు. ఇవి యాక్చువల్‌గా చెట్టు రూట్సే. బయటికి ఇలాగా పాయింట్ ఔట్ చేసుంటాయి. ఇవి ఆక్సిజన్ తీసుకొని ఉంచుతాయన్నమాట. స్టోర్ చేసి ఉంచుతాయన్నమాట రూట్స్‌లోని. సో, మీకు చెప్పడం మర్చిపోయాము. యాక్చువల్‌గా ఇక్కడికి రావడం మేము ముగ్గురం వచ్చాము. సో, నేను, నా వైఫ్ అండ్ తన కొలీగ్ హాయ్ బ్రదర్ చెప్పండి. తను యాక్చువల్‌గా. సో, మాస్టర్. హ్మ్. సో, వాళ్ళు మొత్తం అందరూ కలిసి వచ్చామన్నమాట. మేము ముగ్గురం కలిసి ఒకసారి అలాగా బోర్డ్ వాక్ మీద వాక్ చేసి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. సో, చూడొచ్చు ఇక్కడ మీరు చెట్లన్నీను ఎలాగా ఎక్కడ పడితే అక్కడ పాయింట్స్ ఔట్ అయ్యి కనిపిస్తున్నాయి కదా! అది. సో, ఈ బోర్డ్ వాక్ మొత్తం టోటల్‌గా వచ్చేసరికి
2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ ఫుల్‌గా వాక్ చేయాలి మనం. సో, అయితే ఏంటంటే, మనం ఈ బోర్డ్ వాక్ మీద వాక్ చేయడానికి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవి మనం ఫాలో అవ్వాలనమాట. సో, వాటర్‌లో అయితే చేపల్లాంటివి గట్టా కనిపిస్తున్నాయి. మేము వచ్చినప్పుడైతే కొంచెం బానే కనిపించాయి ఫిషెస్. అదర్ ఆక్వా ఫిష్ హ్మ్. అంటే మామూలుగా ఇంకా అదర్ ఏమి అంతగా ఏం చూడలేదనమాట. క్రాబ్స్ ఒకటి చూసాం మేము బానే. సో, ఇక్కడ చూసారు కదా! వాటర్‌లో చిన్న చిన్న ఫిషెస్ లాంటివి కనిపిస్తున్నాయన్నమాట మాకు. కనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్న ఫిషెస్? అదే. జూమ్ చేశాను చూసారు కదా! అక్కడ. చిన్న చిన్నవి, కొంచెం పెద్దవివి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం వచ్చింది ఫస్టు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరకొచ్చాము. సో, ఇది క్రాస్ అయిన తర్వాత సాల్ట్ కలెక్టర్ వస్తుందనమాట. సో, ఇక్కడ బోర్డ్‌లో ఏంటంటే, ఇక్కడ ఎలాంటి క్రీచర్స్ లోపల వాటర్‌లోని ఏ స్పీసీస్ ఆఫ్ వాటర్ క్రీచర్స్ గట్టా కనిపిస్తాయి అన్నది క్లియర్‌గా రాసి పెట్టారనమాట. సో, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యాక్చువల్‌గా మేమెళ్ళేసరికి ఇరిగిపోయింది. సో, అందుకే నేను అంతగా ఏం అబ్జర్వ్ చేయలేదు. చూడడానికి అది అంటే అసలు ఏముంది అన్నది సరిగ్గా మేము చూడలేదనమాట. సో, అలా వాక్ చేసుకుంటూ ఇంకా బోర్డ్ మీద నడుచుకుంటూ ఎళ్తుంటే, మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి వేరే ఇంకొక పాయింటుంది. అదేంటంటే జస్ట్ నార్మల్‌గా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ రూట్స్ గురించి, వాటి గురించి పెట్టారనమాట డీటెయిల్స్. మ్యాంగ్రోవ్‌లో రూట్స్ ఎలాగుంటాయి, ఏంటి అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేశారనమాట అక్కడ కూడాను. సో, చూసారు కదా! వ్యూ ఇక్కడ ఎలాగుందో కూర్చొని మనం అలాగా రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వచ్చు. మీకు ఫోటోస్ గట్టా దిగాలంటే ఇదొక మంచి స్పాట్ అనమాట. అండ్ ఇక్కడ మీకు రూల్స్ అని జెప్పాను కదా! కొన్ని చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి. మ్యాప్‌లో ఇక్కడ చూసారు కదా! మొత్తం 3 డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి. పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. అలాగా ఆ పాత్‌లో ఎళ్తే మనకి ఏమేమి చూడొచ్చన్నది చూపిచ్చారనమాట. ఇక్కడ రూట్స్ మ్యాంగ్రూవ్ రూట్స్ ఎలా గ్రో అవుతాయి, వర్టికల్‌గాను, హారిజాంటల్‌గా అండ్ వాటిని అంటే అవి అసలు సీడ్స్ ఎలా పడి ఇవన్నీ కనిపిస్తూ రాసి పెట్టారు. బోత్ ఇంగ్లీష్‌లో ఉంది, అరబిక్‌లో ఉందనమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఎలాగా గ్రో అవుతూ ఉంటాయని. రూట్స్ సపోర్ట్ చేయడం ట్రీస్‌ని ఎలాగా అన్నది క్లియర్‌గా ఉందనమాట. సో, దీని తర్వాత మనం అలా వాక్ చేసుకొని డైరెక్షన్స్ చూసారు కదా! వాక్ డైరెక్షన్ అని మనకి ఎక్కడికెళ్ళినా అటునుండి ఎక్కడికి నెక్స్ట్ అన్నది వాళ్ళు డైరెక్షన్స్ పెట్టారు. అది ఫాలో అవుతూ ఎళ్ళిపోతే మనం నెక్స్ట్ ఏంటన్నది ఎళ్ళొచ్చనమాట. సో, ఈ డైరెక్షన్‌లో మనం అలా వాక్ చేసుకొనెళ్తే ఒక అబ్జర్వేటరీ డెక్ లాంటిదున్నాదనమాట. వ్యూ పాయింట్. సో, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! అదే వ్యూ టవర్. సో, ఆ టవర్ పైకెక్కి మనం చూసామంటే 360 డిగ్రీసు ఈ మ్యాంగ్రోవ్ ఎలా కనిపిస్తుంది, అసలు ఎలాగుంది అన్నది కనిపిస్తది. సో, మనం పైకెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తానది. చూసారు కదా! పైన మొత్తం అంతా పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో మ్యాంగ్రోవ్. సో, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా! అదే ఎంట్రన్స్. మేము అక్కడి నుండి వాక్ చేసుకొని ఇక్కడి దాకా వచ్చామనమాట. సో, చుట్టూ మొత్తం చెట్లు ఫుల్‌గా థిక్‌గా కనిపిస్తుంది కదా! సో, ఈ ప్లేస్ మాత్రం నన్నడిగితే ఈవినింగ్ టైమ్‌లో వచ్చారనుకోండి, కొంచెం పీస్‌ఫుల్‌గా వాక్ చేసుకొని అబ్జర్వ్ చేయడానికి బావుంటుందనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా కిందకి అలాగెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ ఏంటుందో చూద్దాం అని చెప్పి వాక్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే ఇంకా. సో, చూసారు కదా! వ్యూ టవరు. ఇలాగే మెట్లెక్కి అలా పైకెళ్ళాలి. సో, ఇక్కడ కూడాను డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఏం కనిపిస్తుంది, ఏంటి అన్నవన్నీ అన్నమాట. సో, ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మనకింకా నెక్స్ట్ ఏమున్నాయి ఇవన్నీను అలా చూసుకొని ఎళ్ళొచ్చు. అండ్ మీకిక్కడ రూల్స్ అని జెప్పేసి అన్నాను కదా! యాక్చువల్‌గా దీంట్లో ఏంటంటే, మ్యా ఈ బోర్డ్ వాక్ మీద వాక్ చేసినప్పుడు ఇక్కడ ఫుడ్ గాని ఏవైనా క్యారీ చేయడానికి లేదనమాట. ఇక్కడ దీని మీద ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి గదా! మనం ఫుడ్ గట్టా క్యారీ చేసుకొని ఎక్కడైనా ఫుడ్ తినడం గాని వాళ్ళు చూస్తే చాలా హెవీ ఫైన్స్ ఏస్తారనమాట. సో, నార్మల్‌గా అయితే పర్మిషన్ లేదనమాట. ఫుడ్ క్యారీ చేసి తినడం గాని ఏమీ లేవనమాట. సో, జనరల్‌గా ఇక్కడ మనం వాక్ చేసుకుంటూ అలాగా చూసుకొని వెళ్ళడమే అంతే. స్విమ్మింగ్ గాని అవేమి అలౌ లేదు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి ఇదే సాల్ట్ కలెక్టర్ అన్నానుగా, ఇదే సాల్ట్ కలెక్టర్. యాక్చువల్‌గా మనం ఫస్ట్ సాల్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం గానీ, యాక్చువల్‌గా మ్యాప్ త్రూగా చూస్తే ఇదే పాత్ అనమాట. సో, ఇక్కడ క్యూబ్స్‌లా కనిపిస్తున్నాయి కదా! ఇవేంటంటే ఈ లెవెల్ ఆఫ్ దాంట్లోకి వాటర్ చేరుతుంది కదా! అప్పుడు ఆ లెవెల్ బట్టి వాటరు లో టైడ్‌లో ఉందా? హై టైడ్‌లో ఉందా? అండ్ మీడియం టైడ్‌లో ఉందా? అన్నది మనకు తెలుస్తదనమాట. సో, ఇప్పుడు మేమొచ్చిందైతే లో టైడ్‌లో వచ్చాము. సో,
హై టైడ్‌లో ఏంటంటే తను మాస్టర్ నించున్నాడు కదా! దాని బ్యాక్ సైడ్ ఇంకోటుంది గదా! దాని లెవెల్‌లోకొస్తదనమాట హై టైడ్‌లో వాటరు. అప్పుడు వాటర్ చాలా బాగా కనిపిస్తుందంట. లో టైడ్‌లో వేరేగా ఇప్పుడు చూసారు కదా! మొత్తం మామూలుగా ఫ్లోర్ అన్నీ కనిపిస్తాయి. లోపలున్న ఫిషెస్ గాని, ఏవైనా కనిపిస్తాయి. చూసారు కదా! ఈ పాయింట్‌లో సాల్ట్ కలెక్టర్ దగ్గర ఎంత డెప్త్ ఉందో. చాలా లోతుంది ఇక్కడ. చూస్తే మాత్రం అసలొక 6 ఫీట్ ఉంటదేమో అనిపిస్తుంది చూడ్డానికి. మరి లోపలికైతే దిగడానికి పర్మిషన్ లేదనమాట. మనం దిగకూడదు లోపలికి. దిగాము అంటే ఫైన్ పడిపోద్ది. ఎదురు కనిపిస్తున్నాయి చూసారు కదా! రూట్స్ లాగా కిందన రూట్స్ ఎలాగా ఎలాడబడుతున్నాయో, ఆ సాయిల్ ఉంది కదా! రూట్స్‌కి వైట్‌గా ఉంది కదా! అదంతా సాయిల్. కిందన క్లియర్ అయిపోయి సాయిల్‌ని రూట్స్ ఎలా హోల్డ్ చేసి పట్టున్నాయి చూసారా? అది. సో, ఇక్కడేంటంటే రూట్స్ కూడాను మ్యాంగ్రోవ్స్‌లోని వర్టికల్‌గా గ్రో అవుతాయి. ఆ వర్టికల్‌గా గ్రో అయిన బ్రాంచ్‌కి మళ్ళీ కిందకి గాని, పైకి గాని రూట్స్ ఆ బ్రాంచ్ నుండి మళ్ళీ ఇంకా వేరేగా బ్రాంచెస్ అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మనం ఇందాకల చూసాం కదా! వేరే దగ్గర మ్యాంగ్రోవ్ రూట్స్ అని. నా బోర్డ్ మీద అదే రాసుందన్నమాట. ఈ అసలు రూట్స్ ఎలా గ్రో అవుతాయి అండ్ చెట్లు ఎలాగా పెరుగుతూ ఉంటాయి మ్యాంగ్రోవ్స్‌లోని అన్నది క్లియర్‌గా అక్కడ రాసి మెన్షన్ చేశారు. సీడ్స్ ఏంటంటే వాటర్‌లో పడి అవి ఫ్లోట్ అయ్యి ఒక ల్యాండ్ ఏరియా టచ్ అయినప్పుడు అక్కడ మనకి జనరల్‌గా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. చెట్లు పెరగడం గట్టా జరుగుతూ ఉంటాయి. సో, ఇంకా ఇక్కడ మేమైతే చూసినప్పుడు అక్కడ చూసారు కదా! వైట్‌గుంది. ఆ పార్ట్‌లోని మేము దగ్గరుండి ఇలాగ జూమ్ చేసి చూసినప్పుడు వచ్చేసరికి చూసారా చిన్న చిన్న ఫిషెస్ అక్కడ కనిపిస్తున్నదా? ఒక చిన్న హోల్‌లో క్రాబ్ కనిపిస్తుంది పీతలు. అలాంటివన్నీ కనిపించాలి అంటే మనకి లో టైడ్‌లో వస్తే అప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువ. చూసారు కదా! క్రాప్ మూవ్ అవుతుంది. తెలుస్తుంది కదా! హోల్‌లోని. అవి, అవి కనిపించాలంటే లో టైడ్‌లో వస్తేనే మనకి కనిపిస్తాయి. హై టైడ్‌లో ఛాన్సెస్ తక్కువుంటాయన్నమాట కనిపించడానికి. సో, జనరల్‌గా మేమైతే ఈవినింగ్ టైమ్‌లో వచ్చాము. అది మేము లో టైడ్, హై టైడ్ అని చూసుకోలేదు. ఇది వెబ్‌సైట్‌లో చూస్తే లో టైడ్ ఏంటి, హై టైడ్ టైమింగ్స్ ఏంటి అన్నది వాటికి మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని కూడా రావచ్చు. మేమైతే నార్మల్‌గా ఒకసారి ఈవినింగ్ టైము అలా వాక్ చేసినట్లు ఉంటది. చూద్దాము, ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని ఇంకా బయలుదేరి వచ్చాము. లక్కీగా ఏంటంటే మాకు లో టైడ్‌లో మేము రావడం వల్ల మాకు ఇవన్నీ కనిపించడం జరిగిందన్నమాట. చూడడానికంతా అయింది. పాసిబిలిటీ అయింది. సో, చూసారు కదా! ఇక్కడికి చాలా మందైతే మన ఇండియన్సే కాకుండా వేరే డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా వచ్చి చూస్తున్నారంట. ఇది యాక్చువల్‌గా ఆహ్, ఎకో ఫ్రెండ్లీ ఎడ్యుకేషనల్ ప్లేస్ అని చెప్పేసి దీన్ని చెప్పారనమాట. యాక్చువల్‌గా పిల్లలకి ఇక్కడ ఫ్రీగా ఎంట్రీ అండ్ మనం ఒకవేళ నేచర్ గురించి బాగా తెలుసుకోవాలి అనుకుంటే గైడ్‌ని పెట్టుకొని కూడా మనం చూసుకోవచ్చనమాట. టూర్ గైడ్ వస్తారు. మొత్తం రేంజర్ వస్తారు. మొత్తం చూపించి చెప్తూ ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి మొత్తం ఏంటి అనేది. దానికి సెపరేట్‌గా పే చేసుకోవాలి. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా! చిన్న చిన్న బోట్స్ లాంటివి. అది లోపలేంటంటే మనం లోపలికి ఇంకా ఆ పార్ట్ నుండి మనం లోపలికెళ్ళి మనం చూడాలి అనుకుంటే ఈ బోట్స్ మనం తీసుకోవచ్చు. ఈ బోట్స్‌కొచ్చేసరికి మనకి త 20 మినిట్స్‌కొచ్చేసరికి దీనికి ఫేర్ చెప్పారు. యాక్చువల్‌గా దీనికి 60 100 చెప్పారనమాట. సో, మనకి ఒకవేళ ఫజా కార్డ్ ఇక్కడ యూఏఈలో ఏంటంటే ఫజా కార్డ్ అని ఒకటుంటది. ఆ ఫజా కార్డ్ ఉంటే ఇక్కడ ఫజా కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. తక్కువ ప్రైస్‌లో ఉంటుందనమాట. సో, మనం ఒకవేళ ఈళ్ళతో మాట్లాడాము అంటే అఫీషియల్‌గా గాదు. ఒక 5 మినిట్స్ అలాగా ఎక్స్‌ట్రా మనకి ఇస్తారనమాట. అంటే 20 మినిట్స్ ఇస్తారు జనరల్‌గా. మన దీనికొక ఎక్స్‌ట్రా 5 మినిట్స్ అలాగా మనం తీసుకున్నా ఏమనరనమాట. సో, అవేంటంటే బ్యాటరీతో వర్క్ అవుతాయన్నమాట. జస్ట్ మనము బ్యాటరీ మోటార్‌తోనే మనం పెడల్ చేయక్కర్లేదు. జస్ట్ బ్యాటరీతోని దాన్ని ఆహ్, ఆపరేట్ చేసుకోవచ్చన్నమాట. జస్ట్ నార్మల్‌గా బోట్స్ ఉంటాయి గదా! నార్మల్ బోట్స్ లాగా ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. సో, ఇదంతా అయిపోయి మనం ఇంకా అయిపోయింది. వాక్ చేయడానికి టోటల్‌గా ఒక 2 కిలోమీటర్స్ దీని మీద వాక్ చేయడానికి నియర్ అబౌట్ 1 ½ అవర్ ఎంతో టైం పట్టింది. అంటే వాక్ చేయడానికి మేము యాక్చువల్‌గా టైమ్ అయితే మాకు మోర్ దాన్ 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే అక్కడక్కడ ఆగుతూ కూర్చొని ఫోటోస్ గట్టా దిగి అలాగా వచ్చాము. నార్మల్‌గా టైమ్ చూసుకుంటే వాక్ చేయడానికి 1 ½ అవర్ అలా పట్టిందనమాట. స్లోగా వాక్ చేసుకొనొస్తే. సో, అయితే ఏంటంటే దీని మీదకి పెట్స్ అలౌ చేయరు. మనం ఒకవేళ ఏమైనా పెట్స్ గట్టా ఉన్నాయి పట్టుకొనొస్తామంటే పెట్స్ గట్టా అలౌ చేయరు. అవి కూడా ఉంది. అండ్ ఇక్కడ పిల్లల్ని పట్టుకొచ్చినప్పుడు చిన్నది స్ట్రోలర్ లాంటిదొస్తది కదా! అలాంటివి అవి కూడా దీని మీదకి అలౌ చేయరు. అక్కడే పెట్టుకోవాలనమాట. రిసెప్షన్‌లోనే ఎంట్రన్స్‌లో పెట్టుకొని ఉంచేయాలి. అది. సో, బయటకొచ్చేసిన తర్వాత
ఇక్కడ ఎగ్జిట్ దగ్గర మాత్రం ఏ సెక్యూరిటీ లేదు. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అన్న బోర్డ్ మాత్రం ఉంది. సో జనరల్‌గా బయటకొచ్చిన తర్వాత ఎవరు ఇలాగ ఎంటర్ అవ్వరులెండి. అంతగా రిస్క్ చేయరు. సో ఫైన్ కూడా పడుతుంది మన దగ్గర టికెట్ లేకపోతే. సో మేము ఇలాగ వాక్ చేస్తుంటే బయటకొచ్చి చూసేసరికి చెట్లున్నాయి. బంతి పూల చెట్లున్నాయన్నమాట. సో ఇక్కడ చూసి కొంచెం బానే ఉంది. అందుకే వీడియో తీసాం. సో వేరే వేరే కంట్రీ వాళ్ళు చాలామందొచ్చారు. అండ్ బయటకొచ్చిన తర్వాత లోపలైతే ఫుడ్ ఏం దొరకదు. మనం ఇందాకలా రిసెప్షన్‌లో చూసాం కదా! కేఫే ఒకటుంది. సో అక్కడేమన్నా తినాలంటే అక్కడ ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. లేదంటే దాని పక్కన బయటన చిన్న చిన్న ఔట్‌లెట్స్ అదిగో ఎదురుగా ఒకటి కనిపిస్తుంది చూసారా షాక్ లాగా. అలాగా చిన్న షాక్స్ లాంటివుంటాయన్నమాట. అక్కడ మనకు కావాలి అంటే కాఫీ గాని, టీ గాని ఏమన్నా కావాలంటే అక్కడ దొరికితే మనము తీసుకోవచ్చు. అక్కడ మనం ఏమన్నా పర్చేస్ చేసుకొని తినొచ్చనమాట. లేదా ఫుడ్ ఐటెమ్స్ అయితే లోపల బోర్డ్ వాక్ మీద అలో ఇచ్చారు. బయటన కూర్చొని చూసారు కదా! ఒక రెస్టారెంట్‌లో ఎలాగుంటదో బయటన మంచి సెటప్ ఏసి సోఫాలు గట్టేసి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఎలా పెట్టారో. సో, చిన్న కేఫే లాంటిది. మనకేదైనా కావాలంటే ఇక్కడ ఉన్న వాటిని తీసుకొని అంటే పే చేసుకొని తీసుకోవాలి. ఇంకొకటి ఎక్స్‌ట్రాగా ఏంటంటే ఎదురుగా ఫుడ్ ట్రక్ కనిపిస్తుంది కదా! ఆ ఫుడ్ ట్రక్ ఒకటుంది. అండ్ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒకవేళ పిల్లలు గట్టా తెస్తే మనం ఫుడ్ గట్టా తిన్నప్పుడు అలా ఆడుకోవాలంటే కిడ్స్ ప్లే ఏరియా లాంటిది ఒకటి పెట్టారు. అది ఫ్రీ అనుకుంటాను. సో, ఫుడ్ ట్రక్‌లో మాత్రం అక్కడ మేము షాక్‌లో చూసిన దానికన్నా ఫుడ్ ట్రక్‌లో కొంచెం ఫుడ్ ఐటెమ్స్ గట్టా ఎక్కువున్నాయి కొంచెం ఆప్షన్స్. మెనూ ఆప్షన్స్ కొంచెం బానే ఉన్నాయన్నమాట ఇక్కడ. చూసారు కదా! వాటర్ ఏవో డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ గాని అవన్నీ పెట్టుంచారన్నమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే. మేము చూసింది మా ఎక్స్‌పీరియన్స్ ఇలాగుంది. మీరు ఒకవేళ విజిట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో అన్నది కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఒకవేళ నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నారు, నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి కూడా ఒక మంచి థమ్స్ అప్, లైక్ ఇవ్వండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.